రంగు పరుసే గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు పరుసే मिलो इदी रंगोली नशा कहो या निशा कहो अरे मस्त 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 उड़ते रंगेली रंग रब्बा रब्बा रंग रब्बा रब्बा रंग रब्बा रब्बा अंतुन्नी रंग बरसे ओके हाय हेलो एंड वेलकम टू KICK किक మా ఈటీవీ ప్లస్ ప్రేక్షకులందరికీ మా కిక్ షో ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలు. అది హోలీ అంటే ఇలా జరుపుకుంటారు అనమాట. నాకు తెలియక నేను చిన్నప్పటి నుంచి వేరేలా జరుపుకునేవాడిని. హోలీ 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 రంగుల రంగోలీ హోలీ 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 రంగుల రంగోలీ రంగినేల రంగే మారాలి. హోలీ రోజు వదిలేస్తాను అనుకున్నారు కదా, పండగకి హాలిడేలు ఉండవు, మా కవితలకు హాలిడేలు ఉండవు. సోడాలో గోళీ, నవ్వుతో వినోదాల కేళి. ఈ రోజు హోలీ ఆడేద్దాం రంగోలీ. Let's welcome the first gang. కొట్టు 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 రంగు తీసి కొట్టు రంగులోని లైఫ్ ఉందిరా. కొట్టు 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 రంగు తీసి కొట్టు రంగులోని లైఫ్ ఉందిరా. కొట్టు 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 డోలు దెబ్బ కొట్టు ఒంటి నిండా సత్తు ఉందిరా. కొట్టు 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 డోలు దెబ్బ కొట్టు ఒంటి నిండా సత్తు ఉందిరా. ఎర్ర రంగులోన చూడు గుర్రగుండి జోరు ఉంది. పచ్చ రంగులోన చూడు కళ్ళ గీర ఉంది. రంగు ఏదైనా గాని ఊరు పేరైనా గాని రారు మనమంతా ఒక్కటే. హోలీ 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 రంగుల రంగోలీ హోలీ 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 రంగుల రంగోలీ రంగినేల రంగే మారాలి. హోలీ 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 రంగులోనే తేలి చెమ్మకేలి జలకాలాడాలి. కొట్టు 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 రంగు తీసి కొట్టు రంగులోనే వచ్చినప్పుడు వేరేలా ఉన్నారు, అక్కడ దాకా వెళ్ళాక ఇంకోలా తయారయ్యారు. వెరీ గుడ్, సూపర్. సో మీ పేరు? నా పేరు ఐశ్వర్య. ఐశ్వర్య రాయా బచ్చనా? ఐశ్వర్య, జస్ట్ ఐశ్వర్య. ఓకే, ఏం చేస్తుంటా ఐశ్వర్య? నేను డెంటిస్ట్. ఓ, అందుకని ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ మీ మీద మీరు ట్రై చేశారా? వెరీ గుడ్, సక్సెస్ఫుల్ అయింది. అంటే ఫస్ట్ తన పళ్ళని చూస్తారు కదా అందరూ. సో అలాగే అందరూ. నేను కూడా పిచ్చి ఆసుపత్రిలో డాక్టర్ కూడా ముందు ఆయన ట్రీట్మెంట్ చేస్తారా అనిపిస్తుంది నాకు. బట్ ఎస్, నేను కూడా చిన్నప్పుడు పెట్టుకున్నానమ్మా. పళ్ళకి కంచేశారు, పొలానికి వేసినట్టు గట్టిగా లాగేశారు, లేతే అలా ఉండేవాడిని చిన్నప్పుడు. సో ఏం చేస్తూ ఉంటారు ఇది కాకుండా? కుకింగ్ చేస్తారు. ఎప్పుడైనా ట్రై చేశారా? చేస్తూనే ఉంటాను. పేరు ముందు పెడతారా తర్వాత పెడతారా? వండిన తర్వాత పేరు పెడతారు. ఏ కలర్ వస్తే దాన్ని బట్టి అది. అలా కాదు. ఓకే, సో మీరు? నా పేరు స్వాతి, నేను M.Pharmacy సెకండ్ ఇయర్ చదువుతున్నాను. చాలా పెద్ద కోర్స్ అది. సో అంటే ఎందులో ఏం నేర్పిస్తూ ఉంటారు? మెడిసిన్స్, టోటల్ మెడిసిన్స్ గురించి. అది కూడా మెడికల్ డిపార్ట్మెంట్ కి సంబంధించి. సో సినిమాలు చూసే టైం దొరుకుతుందా? దొరుకుతుంది. సినిమాలు బాగా చూస్తారా? బాగా. ఎవరు ఫేవరెట్ హీరో? మహేష్ బాబు. ఇంకా మీరే, నెక్స్ట్ మీరే. ఏదో లేక మళ్ళీ మేము అడగ. సో సార్ మీరు? నా పేరు శ్రీనివాస్. ఏం చేస్తున్నారు? అకౌంటెంట్ జాబ్. సో ఓన్లీ వీకెండ్ ఆఫ్ దొరుకుతుంది. యా. సినిమాలు బాగా చూస్తారు? ఫ్రెండ్స్ తో బాగా బయటకు వెళ్తూ ఉంటారు? ఫుల్ గా. సింగిలా? లేదు, అలా సింగిలే. ఓకే నాన్న, వెరీ గుడ్. ఎవరు ఫేవరెట్ హీరోయిన్? కాజల్. పర్లేదు అన్నట్టు చెప్పేటండి కాజల్ అని ఇలాగా ఎంత మాట. చూడ్డానికి తను మనకన్నా పొడుగ్గా ఉన్నా నాకు చాలా క్లోజ్. నీకు
సిస్టరో వదినో అనుకో. ఓకే, ఏంటి ఆశ్చర్యపోయి అలాగా? అంటే వదిలానేస్తారు కదా, నా ఫేవరెట్ హీరోయిన్ అనుకున్నా మీరు వదిలానేసారు. సరే పోన్లే అక్క అనుకో. ఓకే. యా, మీ పేరు వెంకట్. వచ్చినప్పుడు ఇంకో అబ్బాయి వచ్చాడు ఇటు, ఆ అబ్బాయిలా లేడు, బట్ చాలా బాగున్నావు, ఇలా బాగున్నావు, ఈ మేకప్ బాగుంది. హ్యాపీ హోలీ. ఏం చేస్తుంటాను? నేను జాబ్ చేస్తాను. ఏం జాబ్? ప్రైవేట్ కంపెనీ. సో టైం దొరుకుతుందా? ఓకే, సండే. సో మీ ఆఫీస్ మొత్తంలో ఎవరంటే నీకు బాగా ఇష్టం ఉండదు? ఎవరంటే ఇష్టం ఉండదా? ఇష్టం ఉండదు. ప్రోగ్రామ్ కదా సార్. యాజ్ యూజువల్ ఎవరికైనా బాస్ అంటే ఇష్టం ఉండదు సార్. విన్నారా? ప్రోగ్రామ్ కాబట్టి చెప్పట్లేదు కానీ కెమెరా లాపితే చాలా కోపం ఉందని చెప్తున్నాడు సార్. ఓకే, మీ నలుగురు ఈ రోజు హోలీ రోజు మా షోకి వచ్చారు కాబట్టి సో మీ గ్యాంగ్ కి ఒక పేరు ఉండాలి. రంగోలీ గ్యాంగ్. రంగోలీ గ్యాంగ్. ఎందుకు? ఈ రోజు హోలీ కాబట్టి. చూసారా ఎలా కనిపెట్టాను? వెరీ గుడ్, శభాష్, క్లాప్స్, కమ్ ఆన్. రంగోలీ గ్యాంగ్ ఇక్కడ ఉన్నారు, మీకు పోటీగా ఇంకో గ్యాంగ్ వస్తారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. గజ్జ ఘల్లు మన్నాదిరు, గుండె ఛల్లు మన్నాదిరు, వాన ఝల్లు మన్నాదిరు, ఊరు ఘల్లు మన్నాదిరు. రామ చక్కాని చిలక మీద గుట్టారు ఎవరు ఆకు పచ్చని పచ్చ రంగు. చూడ చక్కని నెమలికెవరు, నీ పేరు చెప్పు ఎగిరి దుకేటి చెంగు చెంగు. గజ్జ ఘల్లు మన్నాదిరు, గుండె ఛల్లు మన్నాదిరు, వాన ఝల్లు మన్నాదిరు, ఊరు ఘల్లు మన్నాదిరు. వెరీ గుడ్, సూపర్, దీపత్సం. నీ పాటికి ఇలా కూడా చేయొచ్చు అన్న విషయం నాకు ఈ రోజు తెలిసింది. సో ముందుగా మాస్టర్, మీ పేరు? నా పేరు నవీన్. నవీన్. ఎస్, ఏం చేస్తున్నారు? ఐఎమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్. సాఫ్ట్వేర్ ఇంజనీర్. మండే టు ఫ్రైడే మీరు ప్రపంచానికి ఎవరో తెలియదు కదా? యా, తెలుసు. అసలు మీకు కూడా ప్రపంచం ఏంటో తెలియదు. ఎస్. సో మండే టు ఫ్రైడే జరిగింది అన్నిటినీ సాటర్డే సండే కవర్ చేస్తారు. ఎస్. మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్. మీ పుణ్యం అంటూ షాపింగ్ మాల్ నిండిపోతున్నాయి. Oh. సాటర్డే సండే Saturday, థియేటర్ లో టికెట్లు దొరకట్లేదు, కనీసం కాఫీ షాప్ లో సీటు కూడా దొరకట్లేదు సార్. అంటే సాటర్డే సండే రాగానే ఒక జాతర వచ్చినట్టు ఉంటుంది నాకు హైదరాబాద్ లో. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్? నేను కూడా చిన్నప్పుడు ఐటీలో జాయిన్ అవుదాం అనుకున్నాను. కానీ కుదరలేదు. 5th 6th క్లాస్ లో జాయిన్ చేసుకుని అన్నారు, వదిలేశాను. ఖాళీ టైం ఏం చేస్తారు నేను చెప్పినవి కాకుండా? క్రికెట్. క్రికెట్ చూస్తారు. చాలా టైర్డ్ అవుతారు సార్ మీరు, చాలా ఫిజికల్ స్ట్రెస్ అది. వెరీ గుడ్. సో మీరు? రోజా. రోజా ఏం చేస్తుంటారు? రోజా నేను స్టూడెంట్, ఎంఎస్సీ సైకాలజీ సెకండ్ ఇయర్. ఏం కోర్సు? సైకాలజీ. సైకాలజీ. yes. మీరు మనుషుల జీవితాలతో ఆడుకుంటారు. మైండ్ సెట్ తో. అదే మైండ్ హెడ్, మీ భాషలో మా భాషలో ఇలా. సో మీ సైకాలజీ ప్రకారం ఇవాళ ఎవరు గెలిచేలా ఉన్నారు? ఎవరు కాన్ఫిడెంట్ గా ఉన్నారు? అంత లేదు. హలో, అక్కడ డెంటిస్ట్ ఉంది. హలో ప్రదీప్, ఒక్క నిమిషం. ఏమైంది? అంటే హైట్ చూస్తున్నా. హైటా? ఓకే, నా హైట్ ఉంటే సరిపోతుంది. లే, అస్సలు సమస్య లేదమ్మా. నన్ను తలెత్తుకునేలా చేయాలి. కాదు కాదు, నా కలర్. మీ హైట్ ఉన్న ప్రాబ్లం లేదు, మీ కలర్ ఉన్న ప్రాబ్లం లేదు. ఆ కోర్స్ ఏదో చూసారా, సైకాలజీ. మామూలుగానే అందరూ అదే డిపార్ట్మెంట్ లో ఉంటారు, మీరు దాని మీద ఎక్స్ట్రా కోర్స్ కూడా చేశారు కాబట్టి. మీరు ఓకే చెప్తే సైకాలజీ వద్దు నాకు. మర్చిపోతే మర్చిపోయేదా ఆ కోర్సు? అమ్మా నా వల్ల కాదమ్మా, ఈ శేష జీవితాన్ని ఇలా ఆనందంగా గడపనివ్వు. ఓకే, పెళ్లి చేసుకోరా నాయనా, జల్ది పెళ్లి చేసుకోరా నాయనా. ఎవ్రీవేర్ సేమ్ టాపిక్. ఓకే, సో మీరు? నా పేరు నరేష్ ప్రదీప్. నరేష్ ప్రదీప్. ఏం చేస్తున్నారు నరేష్? నాది బీఫార్మసీ కంప్లీట్ అయింది. హే, మీ ముక్కేంటి ఎర్రగా ఉంది? హోలీ కదా, ఎక్కువ ముక్కు రాసుకున్నా. ఓకే, సో నరేష్ ప్రదీప్ ఏం చేస్తుంటావు? నాది బీఫార్మసీ కంప్లీట్ అయింది. మామూలుగా ఖాళీ టైంలో ఏం చేయాలని ఆలోచిస్తారు, కానీ నేను మొత్తం
ఖాళీగానే ఉంటా ఒక నిమిషం ఫస్ట్ నుంచి వస్తాను నేను. మామూలుగా ఉన్నప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాను. ఆ. మామూలుగా ఖాళీగా ఖాళీగానే ఉన్నప్పుడు ఉంటాను కదా, ఎప్పుడు ఏం- ఖాళీగానే ఉంటాను. ఏం చేయాలని ఆలోచిస్తుంటాం అదే బిజీ. ప్రస్తుతం ఇప్పుడు ఏం చేస్తున్నావు? బేవర్ అదే ఇప్పుడు కూడా ఆలోచిస్తున్నావా? ఏం ఆలోచించకనన్నా ఒక గంట సేపు నేను 4 రౌండ్లు చెప్తాను, అవి ఆడదాం. ఓకే, Sure. ఇవాళ అంతా మర్చిపో, ఈ ప్రపంచం అంతా పిచ్చిదనుకో. ఓకే, ఎస్ మేడం గారు. హాయ్ ప్రదీప్, హాయ్. నా పేరు శ్రీలత, నేను డెంటల్ చదువుతున్నాను. క్లాస్మేట్స్ ఫ్రమ్ Classmates. భాస్కరం మెడికల్ కాలేజ్. ఓకే, మీరు ఎలా ఉన్నారు? నేను యాజ్ ఇట్ ఈస్ ఇప్పటి వరకు 10 మినిట్స్ బ్యాక్ బానే ఉన్నాను. ఇప్పుడు So, ఇప్పుడు ఇంకా బాగున్నాను. ఓకే, యా, మీరందరినీ చూసిన తర్వాత మిమ్మల్ని చూసాక అది కూడా హోలీ రోజు నన్ను తీసుకొచ్చి ఇక్కడ నుంచో పెట్టినందుకు ఇంకా ఆనందంగా ఉంది నాకు. సో అందరికి హ్యాపీ హోలీ. సో ఇట్ సైడ్ రంగోలీ గ్యాంగ్. సో మీ గ్యాంగ్ పేరు? న్యాచురాలిటీ కావాలి కాబట్టి రెయిన్బో. సో రంగోలీ గ్యాంగ్ అండ్ రెయిన్బో గ్యాంగ్. లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్. రచ్చరంబోలా. సో రచ్చరంబోలాలో మీ గ్యాంగ్ నుంచి ఇద్దరు వచ్చి ఆడతారు ఈ రౌండ్. ఎవరా ఇద్దరు? స్వాతి అండ్ వెంకట్. వెంకట్, కమ్ ఆన్. సో మ్యూజిక్ ఆన్. Music. Disco. Move it. 3, 2, 1 గో. పెళ్లి సందడి. పెళ్లి చేతులు బ్యాక్. పెళ్లి పెళ్లి సందడి సందడి పెళ్లి సందడి. కుక్క 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 పిల్ల పిల్ల. Yes. కోలాటం. కోలాటం కోలాటం కోలాటం. జల్దీ జల్దీ కొత్త. నవదీప్. నవదీప్ 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 నా నా బ్లాంక్ అయిపోయిందమ్మా. నవదీప్ నైవేద్యం. నెక్స్ట్ 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 ఇయర్. నవదీప్ నవదీప్ నా నా వా వా ది ది నవదీప్ కోతి బావా. నవదీప్ నవదీప్. కోతి బావా. కో ఆ? కో కో తి తి బా కోతి పా బావా కోతి బాబా. రాంబాబు. రా రా లా రా రా రాంబాబు రాంబాబు రాంబాబు. ఎస్ ఫస్ట్ పెగ్. ఇప్పుడు కాదు నాన్న, మామూలు చెప్పండి నాన్న. ఫస్ట్ మనిషి. ఫస్ట్ పా పా పా, First. పా, పా. పంచ ఫస్ట్ పంచి పంచి మంచి మంచి. ఫస్ట్ పెగ్ Hula la la la. Ito hula la. లాస్ట్ లో ఆయన చెప్పడానికి ప్రయత్నించింది ఫస్ట్ పెగ్. ఓకే, అస్సలు అర్థం కాలేదు. అవును, అలాంటివి అర్థం కావు మనకి. సో రాంబాబు వెరీ గుడ్, రైట్ ఆన్సర్. కోతి బావా రైట్ ఆన్సర్. నవదీప్ రైట్ ఆన్సర్. కోలాటం రైట్ ఆన్సర్. కుక్క పిల్ల చెప్పాను. రైట్ ఆన్సర్. పెళ్లి సందడి రైట్ ఆన్సర్. సో ఓన్లీ పెగ్ మిస్ అయిందమ్మా. ఓకే, 1, 2, 3, 4, 5, 6. 600 points. వెరీ గుడ్. Hula la la la. Nitone hula la. Ni vale ye regalo la. సో రంగోలీ గ్యాంగ్ వివత్సంగా ఆడారు. సో వాళ్ళ గ్యాంగ్ లో ఒకరితో ఒకళ్ళు అంత అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి 600 పాయింట్స్ వచ్చాయి. మరి రెయిన్బో గ్యాంగ్ పరిస్థితి ఏంటి? నరేష్, శ్రీలత. నేను అడిగాను ఎవరు వస్తున్నారని. పరిస్థితి ఏంటి అంటే అదే ఆలోచిస్తున్నామో లేకపోతే ఏం చేయాలని ప్లానింగ్ అనాలి. సైకాలజీ మళ్ళీ. రెయిన్బో గ్యాంగ్ పరిస్థితి ఏంటి? ఇంకా బీభత్సంగా ఆడాలి. నేను అవన్నీ అడిగానా? ఇటు సైడ్ ఇద్దరిని పిలిచినప్పుడు మీ పరిస్థితి ఏంటంటే వీళ్ళిద్దరు వస్తున్నారని చెప్పాలి. రెయిన్బో గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు వస్తారు? నరేష్, శ్రీలత. నరేష్, శ్రీలత, కమాన్. మ్యూజిక్ ఆన్. Music. Disco. Move it. 3, 2,
1 గో. మొదటి మొగుడు. మొదటి మొగుడు. మొక్కు. మొదటి మొదటి మోసి. మొదటి మొదటి మోసి. మొదటి మొగుడు. ఆ? మొదటి మొగుడు. మొదటి మొగుడు. రైట్. జానకి రాముడు. జానకి రాముడు. చక్కటి రాముడు. జానకి రాముడు. చక్కటి రాముడు. జానకి జానకి చక్కని రాముడు. జానకి జానకి రాముడు. వెన్న ముద్ద. వెన్న ముద్ద. చెంగల్వపు దండ. వెన్న ముద్ద. బంగారం వెళ్తాడు. మొదటి ముద్దు. మొదటి ముద్దు. వెన్న వెన్న ముద్ద. వెళ్ళేవాడు. వెన్న ముద్ద. వెన్న ముద్ద. వెళ్ళ. వెన్న ముద్ద. దెన్నె ముద్ద. రైట్. సంపంగి. 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 వీరనారి. వీరనారి. పిల్లగాలి. వీరనారి. వీణ. వీర రా. వీణ. వీర రా రా. వీణ రాధ. వీరనారి. వీర రా రా. వీణ. వీరనారి. నెక్స్ట్. చెవి పోగు. చెవి పోగు. చెవి సవతి. చెవి పోగు. చెవి పోగు. చెవి గట్టిగా పో. చెవి పోగు. చెవి సావి. పోగు. మొగుడు. మొగుడు. చెవి పోగు. అమ్మా అవి దాటి రామ్మా. చెవి పోగు. నువ్వు అక్కడ ఆగిపోయావు. చెవి పోగు. సవతి మొగుడు. సవతి మొగుడు. చెవి పోగు. బీటెక్. బీటెక్. ప్రెగ్నెంట్. ప్రెగ్నెంట్. బీటెక్. పేషెంట్. బీటెక్. పేషెంట్. బీటెక్. ఆ కాన్సెప్టే వేరేలా ఉందమ్మా. ఈ చీటీలు అన్ని వాటికి సంబంధించినవి కావన్నమాట. మీరు సవతి పోరు, సవతి మొగుడు, మొదటి ముద్దు. ఆయన చెప్దాం అనుకుంది బీటెక్. బీటెక్. బీటెక్ కి ప్రెగ్నెంట్ కి ఏమైనా సంబంధం ఉందమ్మా? అలానే ఉంది లిప్ మూమెంట్. ప్రెగ్నెంట్ లాగా. చెవిపోకి సవితి మొగుడుకి ఏమైనా తేడా ఉందా? వీరనారి కూడా చెప్పలేదు. సంపంగి చెప్పాను కదా. వెన్న ముద్ద చెప్పాను. జానకి రాముడు చెప్పాను. మొదటి మొగుడు చెప్పాను. సో మొత్తం 4 రైట్ ఆన్సర్స్ ఇచ్చారు. 400 పాయింట్స్. ఓకే సో రంగోలీ గ్యాంగ్ 600 పాయింట్స్, రెయిన్బో గ్యాంగ్ 400 పాయింట్స్. అండ్ మనం సెకండ్ రౌండ్ లోకి ఎంటర్ అయ్యాం. రెయిన్బో గ్యాంగ్ అండ్ రంగోలీ గ్యాంగ్ ఆల్మోస్ట్ క్లోజ్ బై, బట్ కొంచెం డిఫరెన్స్ ఉంది. రంగోలీ విత్ 600, రెయిన్బో విత్ 400. సో సెకండ్ రౌండ్ లో మీ గ్యాంగ్ లోని వీరనారి వచ్చి మీ టీం ని కాపాడతారు, మీ టీం స్కోర్ ని పెంచుతారు. సో రంగోలీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? రండి డెంటిస్ట్. రెయిన్బో గ్యాంగ్ సైకాలజిస్ట్. సైకాలజిస్ట్. సెకండ్ రౌండ్ బొమ్మ పడుద్ది. సో రంగోలీ గ్యాంగ్ అండ్ రెయిన్బో గ్యాంగ్, ఎస్ ఇప్పుడు ఆల్రెడీ సిద్ధంగా ఉంది, ప్రాక్టీస్ చేసినట్టుంది. స్క్రీన్ మీద వీడియో వస్తుంది. వీడియో అయిపోయాక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగి గో అనగానే మీరిద్దరు డయాగ్నల్లీ హాప్ చేసుకుంటూ వెళ్ళి అక్కడున్న డైమండ్స్ తీసుకొచ్చి నాకు ఇస్తారు. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తే వాళ్ళకి ఫస్ట్ ఆన్సర్ చెప్పే ఛాన్స్. రైట్ ఆన్సర్ 200, రాంగ్ ఆన్సర్ -100. మీ టీమ్మేట్స్ హోలీ స్పెషల్ కాబట్టి వాళ్ళు కూడా హెల్ప్ చేయొచ్చు. వాళ్ళు హెల్ప్ చేస్తే -100 పాయింట్స్. హ్యాపీ హోలీ. హియర్ వి గో. బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో. అమ్మ బాబోయ్, వీడేంటి పిల్లి పిల్లల మనకంటే ముందు వచ్చేసాడు. ఇదేమో యాక్సిలేటర్ అన్నమాట. దీన్ని ఇలా తిప్పావనుకో స్పీడ్ గా వెళ్తుంది. ఇలా చేపెట్టుకో. ఇదేమో హారన్. దీన్ని నొక్కావనుకో పిప్పి 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 అంటుంది. అను నువ్వు నేర్పింది చాలు, ఇక దిగురా. నేను నేర్పుతాను. ఉండు బాబాయ్, ముందు నేను ఫండమెంటల్స్ నేర్పిస్తే ఫినిషింగ్ టచ్ నువ్వు ఇచ్చుకోవచ్చు. చూసారా మగబుద్ధి? మగవాడికి ఆడదాని వేషం వేస్తే ఎలా చొంగలు కారుస్తున్నారు.
ఆఖరికి ఆ ముసలాడు కూడా కుర్రాళ్ళ మారిపోయి ఎంత నీచంగా బిహేవ్ చేస్తున్నాడో. నీకు ఎవరు బాగా చెప్తున్నారు డాలి? నేను బాగా చెప్తున్నానా లేకుంటే ఆయన బాగా చెప్తున్నాడా? నువ్వు చెప్తే బాగుంది. ఇదిగా నేను చెప్తే బాగుండదా? నువ్వు చెప్తే కొంచెం బాగుంది పో. నేను చెప్తే బాగా బాగుంది. ఇలా పెట్టుకో. బుద్ధి లేదురా, చిన్న పిల్లని దీన్ని కూడా వదిలిపెట్టరా. డ్రైవింగ్ నేర్పిస్తున్నారు అబ్బాయి గారు. అవును ఆంటీ. ఆంటీయా? మూసల సచ్చినోడా, నేను నీకు ఆంటీలా కనిపిస్తున్నానా? గుద్దుతా. ఏయ్ రావే లోపలికి. అమ్మమ్మ ఆడుకొచ్చా. మీరు చూసిన ఈ వీడియోలో కారులోంచి బయటికి ఎంతమంది లేడీస్ దిగారు? గో. పర్లేదు ట్రై చేయండి కాదు, ఇవిడ ఆన్సర్ చెప్పకపోవచ్చు కదా. హలో మాస్టర్, ఈ సెట్ లో ఒకటే రౌడీ ఉండాలి, అది నేనే ఉండాలి. ఓకే, సో ఆన్సర్ 5. వెరీ గుడ్. నువ్వు వెళ్ళినా వెళ్ళకపోయినా వచ్చినా రాకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు, ఎందుకంటే రాంగ్ ఆన్సర్ -100 పాయింట్స్. అయ్యో పాపం, అయ్యో అయ్యో పాపం, అరే అయ్యో పాపం, అయ్యయ్యో పాపం. వెరీ గుడ్. చిన్న కన్ఫ్యూజన్ లోనైంది ఆవిడ. కారులో 5 ఉన్నారు. నేను అడిగిన క్వశ్చన్ దిగింది కారులోంచి ఎంతమంది దిగారు అని. ముగ్గురు. సో 3 మాత్రమే దిగారు బయటికి, కారు బయటికి. మిగతా వాళ్ళందరూ లోపలే కూర్చుని ఉన్నారు. సో 3 వాజ్ రైట్ ఆన్సర్, 5 ఇస్ రాంగ్ ఆన్సర్. ఉన్నది కాస్త పోగొట్టుకున్నాక రెయిన్బో గ్యాంగ్ దగ్గర ఇప్పుడు 300 ఉంది. ఇందాక అలాగే దాచుకున్న రంగోలీ గ్యాంగ్ 600 పాయింట్స్ అలాగే ఉంది. ఓకే, సో బొమ్మ పడితిలో సెకండ్ వీడియోకి రెడీయా? ఇద్దరు పూచమ్మా. బొమ్మ పడితిలో సెకండ్ వీడియో. కాఫీ సార్. అలాగే ఒక గ్లాస్ మంచినీళ్ళు పట్టరా. అలాగే సార్. మంచినీళ్ళు సార్. సార్ ఏంట్రా? అవి మంచినీళ్ళు సార్. నాకు తెలీదా బాబా? నమస్తే సాగర్ గారు. నమస్తే, కూర్చోండి. ఎక్కడో చూసినట్టుంది. ఈజీగా అడగనా టఫా? చాలా టఫ్ గా అడగండి. చాలా టఫ్ కావాలా? సరే అయితే ఆవిడ అడిగారు కాబట్టి అడుగుతున్నా. మీరు చూసిన ఈ వీడియోలో ఆఫీస్ బాయ్ రిటర్న్ వెళ్తూ గ్లాస్ ఏ చేత్తో పట్టుకెళ్ళాడు? గో. ఓకే, ఐ డోంట్ నో. సేఫ్ సైడ్ మీరు ఆర్థోపెడిక్స్ కూడా చదవాల్సింది. మోకాలికి తగిలినట్టు అనిపిస్తోంది. తలనొప్పిగా ఉందమ్మా? ఏం లేదా? ఇంజిన్ లో పార్ట్స్ ఓకే? ఎస్, ఇంకా కూర్చో, కాగు. ఏం కావాలా? ఇక అబ్బో ఇస్తారు. టఫ్ ఈజీ లెఫ్ట్ గానీ రైట్ గానీ ఇంకేదో చెప్తే ఆన్సర్ అవుతుంది. ఏ చేత్తో తీసుకెళ్ళాడు? పడ్డావని బాధపడకు. రాంగ్ ఆన్సర్ -100 పాయింట్స్. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా
చక్కగా దగ్గరుండి ఉన్న కాస్త ఆస్తిని ఊడ్చేస్తుంది ఈవిడ. కష్టపడి సంపాదించింది ఊచేస్తుంది. అమ్మా అయ్యా. సో ఆయన రిటర్న్ వెళ్తున్నప్పుడు లెఫ్ట్ హ్యాండ్ తో గ్లాస్ ని తీసుకెళ్లాడు. ఓకే, సో లెఫ్ట్ హ్యాండ్ ఇస్ రైట్ ఆన్సర్, రైట్ హ్యాండ్ ఇస్ రాంగ్ ఆన్సర్. చెప్పమంటే క్లూ చెప్తలే కదా, తర్వాత చెప్తా. ఉన్నదే రెండు చేతులు అమ్మా, లెఫ్ట్ రైట్. క్లూ ఏమిస్తారు? కొంచెం ఇంకా ఏదైనా ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్ టఫ్ అయ్యి దానికి అడగవలసింది. రెయిన్బో గ్యాంగ్ 200 పాయింట్స్, రంగోలీ గ్యాంగ్ 600 పాయింట్స్. మీరే ఆడతారా ఎక్స్చేంజ్ చేస్తారు? నేను ఆడతాను సార్. అవును, అన్ని ఆవిడే పోగొట్టాలా, మీరు కూడా పోగొట్టాలి. సో రంగోలీ గ్యాంగ్ 600, రెయిన్బో గ్యాంగ్ 200. ఇటు సైడ్ మారారు. ఏం జరుగుతుందో చూద్దాం. థర్డ్ వీడియో. ఏంటి ఏం జరిగింది? లోపల పిచ్చాడున్నాడు, బయట వాళ్ళని లోపల వెళ్ళాడు, లోపల వాళ్ళని బయటికి రానియాడు. మీ ఒళ్ళల్లో ఉన్న బిడ్డల్లో నా బిడ్డ ఉన్నాడో లేదో నేను చెక్ చేసుకోవాలి. ఈ బిడ్డ కొంచెం నా పోలికలు ఉంటున్నాయి. అయితే కాదు, నాకు పుట్టిన బిడ్డను వాడెవడో ఏకంగా మార్చేశాడు. అడిగితే తెలియదంటారా? ఇది ఆసుపత్రి, మీరంతా డాక్టర్స్. చంపేస్తా కలిదారంటే. ఆగో, ఎక్కడికి? మగబిడ్డ పుట్టాడండి, ఇంటికి తీసుకెళ్తున్నాం. తీసుకెళ్తావు. ఈ బిడ్డ నా బిడ్డ వచ్చుగా. నా బిడ్డ ఎవరో తెలియ వరకు బయట వాళ్ళు లోపల రావడానికి వీల్లేదు, లోపల వాళ్ళు బయట పోవడానికి వీల్లేదు. అంతే. పోయాడు. కూర్చోండి, కూర్చోండి, వెళ్ళండి, కూర్చోండి. హలో, ఎవరా? చిన్న ఒరే చిన్న, నీకు దండం పెడతానరా. నా బిడ్డ ఎవరో చెప్పరా. ఇక్కడ టెన్షన్ తో చచ్చిపోతున్నాను రే. నువ్వు నీ చేతులతో ఆడించావే, ఆ బిడ్డే నీ బిడ్డ. హాస్పిటల్కి రాగానే నీకు కంగ్రాట్స్, నీకు అబ్బాయి పుట్టాడని చెప్పాడు ఆ డాక్టరు. అతను మాత్రమేనా మనిషి? మిగతా అంతా నువ్వే కన్ఫ్యూజ్ చేసుకున్నావు. ఈజీగా అడగండి, సరేనా? చూసారా, ఇప్పటికైనా మీరు అర్థం చేసుకున్నారు. మీరు చూసిన ఈ వీడియోలో రఘుబాబు గారు మెడలో ఏ కలర్ కర్చీఫ్ ఉంది? గో. ఇచ్చే ముందు ఇచ్చేలే. వెరీ గుడ్, సూపర్. అదేంటో ఆల్మోస్ట్ వస్తున్నాం మనం ప్రతిసారి, కానీ చెప్పే ఆప్షన్ రావట్లే. ఫర్ ద ఫస్ట్ టైం వెళ్ళొచ్చావు, డైమండ్ కూడా ఇచ్చావు అంటే కొంప తీసిన ఆన్సర్ చెప్తామని నాకు భయం వేస్తుంది. ఆన్సర్ చెప్పేస్తుంది. ఆన్సర్ గ్రీన్. ఆర్ యు ష్యూర్? గ్రీన్. పక్కా? రాక రాక వచ్చావు ఫస్ట్ టైం ఇటువైపు. సో ఇప్పటివరకు అక్కడ ఎక్కడ ఉన్నావు, ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చాయి. ఇటు ఉన్నది కూడా పోగొట్టుకోకు. గ్రీన్ పక్కా. పక్కా? యా. I can't help. Right answer, 200 points. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. Come to the party, Subbalakshmi. Welcome to the party, Abbalakshmi. ఏం చూస్తున్నా? బొమ్మ పడోతీలో ఎప్పుడు ఇంకా లాస్ట్. థ్యాంక్స్ సైకాలజీ. లాస్ట్ వీడియో. ఏమండి? హలో. ఏమిటి అవుతారు? అద్దె అవతారం. ఆయన వెళ్ళిపోయాడు గానీ మీరు దిగండి. నీకు రోజు శ్రమిస్తున్నాను, చాలా సారీ అండి. పర్వాలేదులేండి. ఉప్మా అండి. నీకెందుకండి శ్రమ? ఏమండి, చెవి కోసం మేకలు అతను అరుస్తుంటే అద్దె ఇచ్చేచ్చు కదండి. చూడండి, వాడి చెవి కోసిన మేకలా అరిచినా, మూతిగిలిన కోతి లాగెంతినా మన దగ్గర ఉంటేనే కదండి ఇవ్వడం. లా చదవడమే స్కాలర్షిప్ తో, అది నెల భోజనం టికెట్ సరిపోవటానికే కష్టం అవుతుంది. అద్దె కూడా ఇవ్వాలంటే ఎలా అండి? ఇల్లు మీదా వాడదా? ఏది ఏమైనా ఇవాళకి వాడు వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ వాడు వచ్చేది రేపు. అప్పుడు దాకా అద్దె కూడా వదిలేండి. హలో హీరో, ఊరి నుంచి ఎప్పుడొచ్చావు? హౌస్ ఓనర్ అద్దె కోసం వచ్చి గొడవ చేసి వెళ్ళాడు. ఢిల్లీ ఫ్లైట్ దిగి ఇప్పుడే ఇంటికి వెళ్ళి అద్దె ఇచ్చేస్తున్నాను కదయ్యా. అనుకున్నాను. ఏమిటండి ఇది? అడిగాడు, చెప్పాను.
సూపర్. మీరు చూసిన ఈ వీడియోలో విజయశాంతి గారు వెంకటేష్ గారికి తినడానికి ఏం తీసుకొచ్చారు? మీరు డైమండ్ తెచ్చారు ఫర్ ద ఫస్ట్ టైం మీ గ్యాంగ్ లో. ఇప్పటివరకు తెచ్చినప్పుడల్లా పాయింట్లే పోయే తప్ప రావడం జరగలేదు. సో దయచేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పాల్సిందిగా నేను విన్నపించుకుంటాను. నాకు గుర్తు రావట్లేదు అసలు. టిఫిన్ తీసుకొచ్చింది. ఏం టిఫిన్ అంటే తెలుసు, కానీ వాళ్ళ ఫేస్ లో చూడాలి. నేను కరెక్ట్ ఆన్సర్ చెప్పేటప్పుడు ఎలా కరెక్ట్ ఆన్సర్ చెప్పు. ఉప్మా. నాతో అసలు ఏం అవసరం లేదా మీకు? నేను చెప్పేది లేదా? అంతా మీ సైకాలజీనా? రైట్ ఆన్సర్ 200 points. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Me want that chala naughty. Come on, baby, let's get dirty. ఉప్మా అండి. మీకెందుకండి శ్రమ? ఏంటే పాడు జీవితం. నేను ఓన్లీ స్కోర్ చెప్పినందుకే నేను పనికొస్తున్నాను. రైట్ ఆన్సర్ 200 అంటాను, ఆయన పాట పెడతాడు, వీళ్ళందరూ అదో పనున్నట్టు పొలోమన్నట్టు పోతారు, డాన్స్ చేస్తారు, అంతా అయిపోయి పొలోమని ఇటు వెళ్ళిపోయి ఏమీ తెలియని అమాయకుల్లో నుంచుని ఉంటారు. గుడ్ స్కోర్స్. రంగోలీ గ్యాంగ్ విత్ 800, రెయిన్బో గ్యాంగ్ విత్ 400. సో ఇప్పటి వరకు పాపం వీళ్ళందరూ కష్టపడ్డారు కాబట్టి ఈసారి మగజెంట్స్ కష్టపెడదాం. ఓకే, సో ఇప్పుడు మీరు గెటప్లు చేంజ్ చేస్తారు, ఓ మంచి స్కిట్ తో మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. ఎవరు బాగా ఎంటర్టైన్ చేస్తే వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి. రైట్, హియర్ వి గో. థర్డ్ రౌండ్, జంబలగడి పంప. ఓకే, సో జంబలగడి పంప రౌండ్ లో గ్యాంగ్లు మరి హోలీ స్పెషల్ కాబట్టి ఎలాంటి స్కిట్ ఎంటర్టైన్ చేస్తారో చూడాలి. సో అందులో ముందుగా వస్తున్నారు రంగోలీ గ్యాంగ్. లెట్స్ వెల్కమ్ దెం. నిన్ను చూస్తే గుండె జారే, నిన్ను చూస్తే కన్ను జారే, నిన్ను చూస్తే చెయ్యి జారే, నిన్ను చూస్తే సిక్కు జారే, నిన్ను చూస్తే చింగు జారే, నిన్ను చూస్తే కాళ్ళు జారే, నిన్ను చూస్తే నిన్ను చూస్తే బుద్ధి మారే, నిన్ను చూస్తే హద్దు మీరే. నిన్ను చూస్తే ఆరు రోజే, నిన్ను చూస్తే once more. ఏంటి స్కిట్ ఏంటి, ఏం చేయబోతున్నారు? తను మా ఇంటి దగ్గర తను కార్ పార్క్ చేస్తుంది. కార్ పార్క్ చేసినప్పుడు మా ఇద్దరి మధ్య జరిగే చిన్న ఇన్సిడెంట్ అన్నమాట. యాక్చువల్ గా ఏంటంటే నేను కొత్త కార్ తీసుకుంటాను. కారు కొన్న విషయం నా ఆఫీస్ లో తెలిస్తే వాళ్ళకి పార్టీ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి ఈ ఆంటీ ఇంటి ముందు పార్క్ చేస్తుంది. వెరీ గుడ్. ఏం జరుగుతుందో చూద్దాం అయితే నెక్స్ట్. రైట్, ఓకే, సో రంగోలీ గ్యాంగ్ కోసం యాక్షన్. కొత్త కారు కొన్నామని తెలిస్తే చాలు ఆఫీస్ లో వాళ్ళు పార్టీ కంపల్సరీ అడుగుతారు. వాళ్ళ బాధకి ఇక్కడ ఎవరింటి దగ్గర కారు పార్క్ చేసి అంత ఆఫీస్ వరకు నడుచుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. ఆ కారుకు వాళ్ళకి పార్టీకి ఇచ్చే డబ్బులతో ఇంకో కొత్త కారు కొనుక్కోవచ్చు మనం. అయినా కొత్త కారు కొంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో ప్రదీప్ గారికి కూడా బాగా తెలుసు, ఎందుకంటే ఆయన కూడా ఈ మధ్య కొత్త కారు కొన్నారు కాబట్టి. అసలు ఆయన మన కిక్ టీమ్ కి పార్టీ ఇచ్చారో లేదో. అదే నీలాగే వేరే చోట పార్క్ చేసి ఎవడో వేసుకెళ్ళిపోయాడు. వస్తాడు నారాజు ప్రదీప్, ఈ రోజే వస్తాడు నారాజు. ఈ కార్ ఎవరిది? ప్రదీప్ కార్లా లేదే, టొక్కు కార్. నా కార్ని ఎందుకు తన్నావు? మా ప్రదీప్ కారే ఉండాలి. ఆయన చూడండి ఇక్కడ ప్రదీప్ ఉండాల్సిన కార్ దగ్గర వేరే వాళ్ళ కార్ ఉంది. డొక్కు కార్ ఏందో లేదు, అవసరం లేదు. నువ్వు ఫస్ట్ లోపలికి వెళ్ళి నేను నీతో మాట్లాడు. మీ ఆయన పిలు. ఎక్స్క్యూజ్ మీ, ఏంటి మధ్యలో నువ్వెవరయ్యా? నాకు కొత్త తన్నిందన్న బాధ నాకుంటే. ఎవరు నువ్వు అని అడుగుతుంది నిజమేనా? అవును, ఎవరు? అది
అది కాదు అసలు నా కారు ఎందుకు దన్నావు అది నాకు చెప్పు ఫస్ట్. నా ప్రదీప్ కారు ఉండాల్సిన దగ్గర నీ కారు తీసే, ఫస్ట్ తీసే, డొక్కు కారు తీసే. మళ్ళీ ఇదంతా ఎందుకు? చెయ్యేస్తుంది మీద మా ఆయన మీద చెయ్యే, నువ్వేస్తావు. అందుకే పారిపోయినట్టున్నాడు. ఏదైనా ఉంటే చేయకుండా మాట్లాడండి. అసలు నువ్వేంటి ఈ మధ్యలో? నేనున్నాను ఏంటండి ఫస్ట్ అసలు లేదు ఐశ్వర్య నీకు తెలియదు ఏంటండి అసలు మీరు ఇక్కడ కారు పెట్టాను నేను. తెలుసు కదా మా ఆఫీస్ లో వాళ్ళు ఎలా ఉంటారో పార్టీ అంటారు అలా అని చెప్పి కారు ఇక్కడ పెట్టినందుకు తను ఎవరో వచ్చి నాతో గొడవ పడతాను. అసలు మీరెవరు? నా ఇంటి ముంగడ కారు ఉంది తీసేయండి ఫస్ట్. ప్రదీప్ కారు ఉండాల్సిన దగ్గర కారు ఉంది తీసేయండి. కానీ డొక్కు కారులో వచ్చింది అసలు. మా ప్రదీప్ BMW కార్ కంటే ఇంకేం తక్కువ. సొంతం 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 నీకా నాకా అసలు నా కార్ని డొక్కు కారు నువ్వెవరే? మా ప్రదీప్ కార్ కంటే ఏదైనా సరే అన్ని డొక్కు కారే తీసే ఫస్ట్. ఎందుకు తీయాలి? ఇక్కడ కారు డొక్కు కారా మంచి కారా అనేది సమస్య కాదు. మీరు లాకిస్తే నేను తీసి పక్కన సైడ్ పార్క్ చేసేస్తాను. తీయండి ఫస్ట్, తీసేయండి. జాగ్రత్త, అసలే నాది కొత్త కారు. చెప్పండి ఏంటి ప్రాబ్లం ఏంటి? కార్ వెళ్ళిపోవాలంటే ఇక్కడ మీరు మళ్ళీ ఇంకేసారి కార్ పెట్టొద్దు. మా ప్రదీప్ కారే ఉండాలి. గోవింద 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 అరే రాగు చైనను గోవింద రాగు చైనను గోవింద జూబ్లీ హిల్స్ లో బంగ్లా ఇవ్వు లేనిచో హైటెక్ సిటీ ఇవ్వు. ఇస్తాడు అలాగే అంటూ ఉండండి. చాలా బాగుంది. అంటే ఎవరింటి ముందు పార్కింగ్ చేసుకోకూడదు అనమాట. ఇంతకీ మీరు నిత్యమేనా? అలా అనుకున్నామండి. నిత్యమైన మీకు పరిచయం అయినా? ఎప్పుడు అడిగిన పేరు చెప్పట్లేదు, ఏదో ఒకటి పిలవాలి కదా అని చెప్పేసి నిత్యమైన పెట్టేసి. వెరీ గుడ్. నేను అడిగిన క్వశ్చన్ ఆన్సర్ వేరు. వెరీ గుడ్, బాగా కుదిరింది. ఇంతకీ ఈయన ఎవరు? నా ఫ్యాన్ అనమాట. ఎప్పుడు చూసినా నా కోసం తిరుగుతూ ఉంటారు. మరి మామూలుగా మీకు పెళ్లి అవ్వలేదా? ఫస్ట్ టైం ఇలా ఇంట్లో లేడంటే. ఫస్ట్ టైం లేడా? ఫస్ట్ టైం లేడు, రోజు చూస్తా ఉన్నాను. ఓకే, ఫస్ట్ టైం లేడు. మరి ఈవిడ దగ్గరికి వెళ్ళకుండా వాళ్ళ కారు తీసుకుని పారిపోయా? మధ్యలో ఈడు వచ్చాడు. ఏదో ఆవిడ దొరకపోయిన పర్లేదు, కారు దొరికిందని. అంతేగా? నాకు నీ బాధ అర్థం. ఎప్పుడేం దొరుకుతుందండి, కారు ఎప్పుడు దొరుకుతుంది కదా. ఇంకా ఎంతకంటే డీటెయిల్ లోకి వెళ్ళలేను నేను. వెరీ వెల్ డన్, సూపర్, హ్యాపీ హోలీ. సో ఇప్పుడు మీ అపోజిషన్ ఏం చేస్తారో చూద్దాం. రైట్, ఓకే, లెట్స్ గో. ఓకే, సో లెట్స్ వెల్కమ్ రెయిన్బో గ్యాంగ్. పిల్లాన వల్ల కాదు, పిల్లాన వల్ల కాదు, నే తట్టుకోను ఇంత అందాన్ని. పిన్నీసు కళ్ళు చూపితే నీసు ఒళ్ళు చూపితే యుద్ధు ఉన్న ఒక ప్రాణాన్ని. ఓకే, సో ఇంతకీ ఈ దారుణం ఎందుకు జరిగింది అంటే అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పకుండా కొంచెం వెనక తెలుసుకొని ఇండైరెక్ట్ గా ప్రేమ గుడ్డిది అంటున్నారు. ప్రేమ గుడ్డిదే కాదమ్మా, మూగిది చెవిటిది కూడా. ఓకే, ఆల్ ది బెస్ట్ నాన్న. నాశనం అయిపోతారు. బస్ రావట్లేదు. ఏమో ఇప్పటికల్లా రావాలి కదా. బస్సు అస్సలు టైంకి రావట్లేదు అబ్బా. వెయిట్ చేసి చచ్చిపోతున్నాం బస్ స్టాప్ లో. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్ మాస్. ఈ రోజు ఒక్కరినైనా పటాయించాలి. ఏంటో ఈ అబ్బాయిలు ఎక్కడికి వెళ్ళిన ఆంటీలను కూడా వదలరా బాబు. చీర ఎక్కడ కొన్నా? కోటిలో కొన్నా. బాగుంది చాలా. ఎందుకు బాగుండదు? కొనిచ్చింది ఎవరు తెలుసా? మా ప్రదీప్ గారు. ప్రదీప్ కంటే చాలా చీరలు కొన్ని ఇస్తానని చేసుకో. ఒక్క నిమిషం ఉండండి, మా ఆయన అడిగి చెప్తా. అమ్మా నీకు ఒక దండ. ఈ పిల్ల కొంచెం సాఫ్ట్ గా 1 minute ఆగు. ఎవడో ఏదో వచ్చాడు, చూసుకుంటా. ఏంటమ్మా? నలుగురు ఉన్నారు. ఒక్కడు రాయలసీమలో, ఒకడు తెలంగాణలో, ఒకడు ఆంధ్రాలో, ఒకడు సెంట్రల్ జైల్లో. నువ్వు ఏ ప్లేస్ ని వదిలిపెట్టలేదా? లేదు, అన్ని కవర్ చేయాలి కదా. అమ్మా నీకు బాయ్ ఫ్రెండ్ చాలు, నువ్వు పోతే ఇంకోటి దొరుకుంటాడు.
అయ్య బాబు ఇంతందంగా ఎట్టా పుట్టావే చేతి గాజులు సబ్బడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే తస్సదియా గుండెల్లో రామంటే పెట్టావే అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా అరే కలర్ఫుల్ చిలక వీడెవడు నా వెంట పడుతున్నాడు? ఎవరు నువ్వు? ఎవడరా నువ్వు? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. నో 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 ఇవన్నీ పెళ్ళే. మరి ఇంత ఫాస్ట్ అనుకోలేదు. ఎప్పుడు చేసుకుందాం, ఎక్కడ చేసుకుందాం? ఓకే అంటే ఇప్పుడే ఇక్కడే. సరే గుడికి వెళ్దాం పద. ఇప్పుడైనా గుడికి వచ్చాం, ముసుగు తీస్తే. నా ఫేస్ చూడకుండా నన్ను ప్రేమించేవాడిని పెళ్లి చేసుకోవాలి. పెళ్లికి ముందు కూడా కదా, పెళ్లి చేసుకుంటున్నా కదా నేను. అన్ని పెళ్ళయ్యాకే తీసుకున్నా. సరే నీ ఇష్టం కానీ. శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు శ్రీరస్తు శుభమస్తు. ఇది ఫస్ట్ నైట్ థింగ్. చిన్నపిల్లలు ఇలా అంటుంది చూడు. ఇప్పుడైనా తీస్తావా? మీరే తీయండి. చెయ్యి జారిపోయింది, మంట కలిసిపోయింది, ఈ నా జీవితం దేవుడా ఇంకోసారి ఇవ్వవా నా జీవితాన్ని నాకు ఇవ్వవా. అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పే ముందు వెనక ముందు చూసుకొని చెప్పరా. నువ్వు పేడిస్తుంటే నచ్చినవే పిల్ల నాకు, నీ కన్నీళ్ళలో ఉన్నదేదో మందు మాకు. నువ్వు పేడిస్తుంటే టచ్ అయిపోతే పిల్ల నాకు, ఎందుకంటే ఏమో గాని తెల్లవదు నాకు. ఓదారిలాగా ముంగుతున్న కళ్ళలో ఓకే, అసలు విషయం ఏంటో తెలుసా? అప్పటి వరకు బానే ఉన్న కథలో మీరు నా దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం వల్ల అలా మారింది. ఎస్, లేకపోతే నువ్వు ఆశీర్వాదం తీసుకుంటే పోతే ఐశ్వర్య రాయం ఉండేది వచ్చినాను కదా. బట్ అనుకున్నట్టుగా అన్ని జరగవు కదమ్మా. సో ఈసారికి ఈ అబ్బాయితో అడ్జస్ట్ అయిపోండి. వెరీ గుడ్, వెల్ డన్. హ్యాపీ హోలీ. రండి మీ పొజిషన్కి వచ్చి. సో కార్ పార్కింగ్ స్కిట్ చాలా బాగా వచ్చింది. సో ఎంత బాగా వచ్చిందంటే నాకు 100 out of 100 ఇవ్వాలనిపిస్తోంది. బట్ హోలీ కదా, 200 ఇచ్చినా ప్రాబ్లం లేదు. బట్ గెటప్లు కూడా వేశారు, దానికైనా మంచి స్కోర్ ఉండాలి కాబట్టి 300 అయినా ఇవ్వాలి. టెన్షన్ పెట్టకండి. 300 points. స్కిట్ బానే వస్తే 100 ఇస్తాం, కొంచెం బాగా వస్తే 200 ఇస్తాం. మంచి మంచి గెటప్లు వేసుకుని బాగా డైలాగులు చెప్తే 300 అయినా ఇస్తాం. మీ ఆశీర్వాదం తీసుకున్నాం కదా, అందుకే తీసేద్దాం. 400 ఇవ్వాలి. 400 కావాలా? సరే మీరు అడిగినట్టే 300 points. సో హోలీ స్పెషల్ మా కిక్ లో థర్డ్ రౌండ్ అయ్యేటప్పటికి రంగోలీ గ్యాంగ్ 1100లో ఉన్నారు, రెయిన్బో గ్యాంగ్ 700లో ఉన్నారు. లాస్ట్ రౌండ్ 90 seconds ఇస్తాం, ఒక అద్భుతమైన టాస్క్ ఇస్తాం. ఈ టాస్క్ లో ఎవరు గెలిస్తే వాళ్ళకి టైటిల్ వస్తుంది, డబ్బులు కూడా ఇస్తారు. సో రెయిన్బో గ్యాంగ్ 700, రంగోలీ గ్యాంగ్ 1100. ఆల్ ది బెస్ట్. కాస్కో నవాస్కోడిగామా. ఓకే, సో కాస్కో నవాస్కోడిగామాలో 90 seconds టైం. మీ గ్యాంగ్ లో 4 ఆడతారు. 2 ఈ రింగ్ లో నుంచుని ఈ బ్యాట్ తో బెలూన్ ని కొడతారు. ఇంకో 2 అవతల సైడ్ నుంచుని బ్యాట్ కి చివరిలో మేకుంది, ఆ మేకుతో అప్పుడు కానీ పేలుస్తారు. కొట్టగానే పేలిపోతుంది. అది గాల్లో ఉన్నప్పుడు పేల్చాలి, కింద పడిన తర్వాత పేలిస్తే కౌంట్ ఉండదు. 90 seconds లో ఎన్ని బెలూన్స్ పేలిస్తే అన్ని 100 points మీ అకౌంట్లోకి వెళ్తాయి. వాళ్ళు మనకంటే 400 ఎక్స్ట్రా కాబట్టి మనం 4 బెలూన్లు ఎక్స్ట్రా పేల్చాలి. కానీ దానికంటే ముందు టార్గెట్ వాళ్ళు మనకి సెట్ చేస్తారు. రైట్? సో ఇద్దరు అటు, కొట్టేవాడు ఇటు, పేల్చేవాడు అటు. Here we go. 90 seconds time. 3, 2, 1, go. చూసుకున్నానా? సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు. సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు
లాంటిదే రమాలో స్పీడు ఏ ప్రపంచమైన కంచె వెయ్యలేని బెంచ్ మార్కులే రమాలో స్పీడు మనుషుల్లే గెలిచేటి యుద్ధంలో మైలేజ్ సైకన్నా స్పీడురా మనసుల్లే సాధించే తంత్రంలో ప్రేమతో కన్నా స్పీడురా పాండు గుండు కన్నా సూపర్ నీ మాటలో స్పీడు రైతోడు డైనమైట్ కన్నా హైపర్ నీ డైనమిక్ స్పీడు స్పీడున్నోడు టైమ్ ఆఫ్. ఓకే, సో మీరు ఆట నేర్చుకున్నప్పుడు సగం టైం అయింది, మీకు ఆట వచ్చేసింది అప్పటికి టైం అయిపోయింది. సో మొత్తానికి మీరు 13 బుడగలు పేల్చారు. సో 1300 పాయింట్స్, పాతది 1100, 2400 పాయింట్స్. సో వాళ్ళు సో మీరు 2500 చేయాలి అంటే ఇంకా 18 బుడగలు పేల్చారు. సో లాజిక్ ఇలా పెట్టి ఇలా కొడితే వెళ్ళదు వాళ్ళ దగ్గరికి, ఇలా కొడితేనే వాళ్ళ దగ్గరికి. రైట్, రండి నలుగురు, ఆల్ ది బెస్ట్, బిగ్ హ్యాపీ హోలీ. ఓకే, సో 90 సెకండ్స్, 18 బుడగలు అంటే 9 ఈచ్. సింపుల్ అయిపోద్ది, ఏముంది దాంట్లో. సో యాస్టీస్ గా టైం వేస్ట్ చేసుకోవద్దు, బెలూన్ వాళ్ళ దాకా వెళ్ళేలా పంపించండి. టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. చూడండి ఎన్నుకుంటున్నారు, చూసుకోండి. సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు సునామీ అయిన ఫేస్ చెయ్యలేని రేసు లాంటిదే రమాలో స్పీడు ఏ ప్రపంచమైన కంచె వెయ్యలేని బెంచ్ మార్కులే రమాలో స్పీడు మనుషుల్లే గెలిచేటి యుద్ధంలో మైలేజ్ సైకన్నా స్పీడురా మనసుల్లే సాధించే తంత్రంలో ప్రేమతో కన్నా స్పీడురా పాండు గుండు కన్నా సూపర్ నీ మాటలో స్పీడు రైతోడు డైనమైట్ కన్నా హైపర్ నీ డైనమిక్ స్పీడు స్పీడున్నోడు బయటికి వచ్చి కొట్టారు. అందుకే బయట నుంచి కౌంట్ చేస్తాం, మనం ఏం చేయాలి. బయటకు వచ్చినవి ఏవి కౌంట్ ఉండవు. అక్కడ మారింది ప్రదీప్. సో ఇప్పుడే అందిన తాజా వార్త, అసలు విషయం ఏంటంటే మీరు ఆడిన ఈ ఆటలో మీరు 18 బుడగలు పేల్చాలి, కానీ మీరు సరిగ్గా ఆడక కొన్ని పోగొట్టుకుని మొత్తం కావాల్సింది 18 అయితే మీరు చేసింది 19 మాత్రమే. రంగు రప్ప రప్ప అంటుంది రంగు పరుసు గుండె షబ్బ షబ్బ అంటుంది రంగు పరుసు ఇది రంగోలి నషా కహో యా నిషా కహో అరే మస్త్ 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 ఉంటే రంగేలి. కంగ్రాచులేషన్స్, ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి గిఫ్ట్ వచ్చే చెక్స్, వెరీ వెల్ ప్లేడ్. అండ్ మీకు కూడా ఈటీవీ ప్లస్ తరఫు నుంచి గిఫ్ట్ వచ్చర్ కార్డ్స్. బాగా షాపింగ్ చేయడమా. ఓకే డెంటిస్ట్.
ఈ హోలీ స్పెషల్ లో అందరూ సూపర్ గా ఎంజాయ్ చేసాం, మనం కూడా బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడు తోముకుంటే 3 రోజులు కానీ పోవు ఇవి. సో అందుకే జాగ్రత్తగా అందరూ హోలీ ప్రశాంతంగా ఆడారు అని అనుకుంటూ ఏ ఎక్స్ట్రా చేయకుండా ఓన్లీ రంగులతో ఆడుకున్నారని ఆశిస్తూ, ఇలాగే హోలీ లాగే మీ లైఫ్ కూడా కలర్ఫుల్ గా ఉండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, హియర్ వి గో. 1 2 3 హ్యాపీ హోలీ.